హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్న వారందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులకు సంబంధించి శుభవార్త అయితే వచ్చిందన్నాను కదా. అయితే ఆ శుభవార్త ఏంటని చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆధార్ కార్డులో డేట్ అనేది చెక్ చేసుకోండి. అయితే మీ డేట్‌కి సంబంధించి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరి ఆధార్ కార్డ్ అయితే 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వారందరూ అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే ఈ అప్డేషన్ ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇంకా చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు. అయితే ఎవరైతే ఇంకా అప్డేషన్ అనేది చేసుకోలేదో వారందరూ తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలి. అయితే ఈ అప్డేషన్ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఆధార్ కార్డ్‌లో కొంతమంది పేర్లు కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఇతర ఎలాంటి డీటెయిల్స్ కూడా తప్పుగా మెన్షన్ అయ్యి ఉంటే గనక అలాంటి వాళ్ళు మార్పులు, చేర్పులు కూడా చేసుకోవచ్చు. అయితే ఈ మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్లి చేసుకోవాలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఆధార్ అప్డేషన్‌కి సంబంధించి కానివ్వచ్చు, మార్పులు, చేర్పులకు సంబంధించి కానివ్వచ్చు, మనం ఏందంటే ఆధార్ సెంటర్స్‌లో కానివ్వచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కానివ్వచ్చు, ఇంకా అక్కడ వీలు కాకపోతే గనక మనం డైరెక్ట్‌గా మీ సేవా కేంద్రాలకు వెళ్తే గనక మనకు ఆధార్‌కి సంబంధించినటువంటి కరెక్షన్ కానివ్వచ్చు, అలాగే ఆధార్ కార్డ్‌లో మనకి ఏదైనా అప్డేషన్ కానివ్వచ్చు, ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే గనక మీ యొక్క ఆధార్ కార్డ్‌కి సంబంధించి అప్డేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఏదైతే ఉందో మిస్ మ్యాచ్ అయి ఉంటే గనక దాన్ని కూడా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ ఆధార్ కార్డులకు సంబంధించి డిసెంబర్ 24 వరకు మీరు ఇది ఉచితంగా చేసుకునే అవకాశాన్ని కూడా అయితే మనకు ప్రభుత్వం కూడా అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ముందు మనము అప్డేషన్ చేసుకోవాలంటే రూ. 75 అయితే వసూలు చేసేవారు. ఇప్పుడు ఈ రూ. 75 వసూలు చేయడం లేదు. మనకు ఉచితంగానే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మీరు ఆన్‌లైన్‌లో కూడా మనకు ఆధార్ పోర్టల్ యూడీఐడీ వెబ్‌సైట్‌లోకి వెళ్తే గనక అక్కడ దాంట్లో నుంచి మీరు ఉచితంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ సేవ సెంటర్స్‌కి కానివ్వచ్చు, వేరే ఆధార్ సెంటర్‌లకు వెళ్తే గనక అక్కడ మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది వసూలు డబ్బులనేవి. ఇదండి మనకు ఉన్నటువంటి ఆధార్ కార్డులకు సంబంధించి ఆధార్ కార్డులు ఉన్న వారికి సంబంధించి వర్తించేటటువంటి శుభవార్తలు అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.